Good morning, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I achieved a rank of 3928 in NEET 2020, and I'm from Andhra Pradesh. ఓకే, ఈరోజు మనము ఎయిట్ యూనిట్ ఎయిట్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ గురించి ఈ చాప్టర్ గురించి స్టార్ట్ చేసుకోబోతున్నాం. లైక్ ఈ చాప్టర్ ఏంటంటే బయాలజీ మన హ్యూమన్ డెవలప్మెంట్ కానీ హ్యూమన్స్ కోసం ఈ బయాలజీ ఎలా ఉపయోగపడుతుంది అనేసి ఈ చాప్టర్ లో మనము ఈ యూనిట్ లో మనము క్లియర్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఈ చాప్టర్ లో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ యూనిట్ లో డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ ఏంటంటే హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ అనమాట. ఓకే, యాజ్ యూజువల్ సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ కాస్త తెలుసుకుంది. దీంట్లో ఎంఎస్ స్వామినాథన్ మీకు అంత ముందు నుంచి తెలిసే ఉంటుందండి. ఎంఎస్ స్వామినాథన్ ఈజ్ గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని అంటాం అనమాట. ఓకే, అండ్ ఈ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎంఎస్ స్వామినాథన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఓకే, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. తర్వాత త్రూ ద ఇంట్రడక్షన్ ఆఫ్ మెక్సికన్ వెరైటీస్ ఆఫ్ వీట్ ఇన్ ఇండియా. ఓకే, ఇది ఇంపార్టెంట్ అనమాట. మెక్సికన్ వెరైటీస్ ఆఫ్ వీట్ ఇన్ ఇండియా, తర్వాత గ్రీన్ రెవల్యూషన్ అనేసి ఈ పార్ట్ మనం ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, he was highly recognized and appreciated. He is also initiator of lab to land food security and several other environmental programs. అంటే ఈ సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్, తర్వాత మెక్సికన్ వీట్ వెరైటీస్ ఇండియాకి తీసుకురావడము, తర్వాత ఇనిషియేటర్ ఆఫ్ ల్యాబ్ టు ల్యాండ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ సెవరల్ అదర్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్ అనమాట. ఓకే, ఇది ఈ సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ మన చాప్టర్లోకి వెళ్ళిపోదాం. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్. ఓకే, మన హ్యూమన్ హెల్త్ మరియు డిసీజెస్, హ్యూమన్ హెల్త్ మామూలు డిసీజెస్ గురించి మనం చెప్పుకుంటాం. ఓకే, ఎలా ఒక డిసీజ్ మన హ్యూమన్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇమ్యూనిటీని దాటుకుని మనం ఇమ్యూనిటీ అంటాం కదా, ఆ ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఎంతవరకు మన బాడీ టాలరేట్ చేసుకోగలదు అని మనం తెలుసుకుంటాం. Health, for a long time, was considered to be a state of a body and mind where there was a balance of certain humors. హెల్త్ అంటే ఒక సర్టెన్ టైం వరకు ఏమనుకున్నారంటే జస్ట్ మన బాడీ స్టేట్ కి మన మైండ్ కి బ్యాలెన్సింగ్ ఉంటే మన హెల్త్ బాగున్నట్టు. ఒకవేళ ఇంబ్యాలెన్స్ అయిందనుకో దాన్ని అన్హెల్దీ అనేసి ఒక టైం వరకు అనుకున్నారు. This is what early Greeks like Hippocrates as well as the Indian Ayurvedic system of medicine accepted. Hippocrates and Indian Ayurveda system. ఓకే, వీళ్ళిద్దరి ప్రకారము ఒక మన హెల్త్ అంటే కన్నా స్టేట్ ఆఫ్ అంటే మన బాడీ స్టేట్ కి మైండ్ కి బ్యాలెన్సింగ్ ఉండడం, దాన్ని హెల్త్ అని చెప్పుకున్నాం అనమాట ఒక టైం వరకు. హిపోక్రేట్స్ అండ్ ద ఇండియన్ ఆయుర్వేద సిస్టమ్. తర్వాత ఇట్ వాస్ థాట్ ద పర్సన్స్ బిలాంగింగ్ టు బ్లాక్ బైల్ బిలాంగ్ టు హార్ట్ పర్సనాలిటీ వుడ్ హ్యావ్ ఫీవర్స్. దిస్ ఐడియా వాజ్ అరైవ్డ్ బై ద ప్యూర్ రిఫ్లెక్టివ్ థాట్. ఒక రిఫ్లెక్టివ్ అంటే సడన్ థాట్ గా బ్లాక్ బైల్ అనేది ఒకటి ఉంటుంది మన హ్యూమన్ బాడీలో, అది ఉంటే వాళ్ళు హార్ట్ పర్సనాలిటీస్ అంటే ఎప్పుడు ఫీవర్స్ తో కూడి ఉంటారు అని చెప్పారు అనమాట. నెక్స్ట్, ద డిస్కవరీ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ బై విలియం హార్వే. ఇది ఇంపార్టెంట్ అనమాట. Discovery of blood circulation by William Harvey. Experimental method and demonstration that normal body temperature in person with black bile using thermometer discovered the good humor hypothesis. ఈ బ్లాక్ బైల్ ఉంది అని చెప్పి దాన్ని ఏమంటాం అంటే గుడ్ హ్యూమర్ హైపోథసిస్. గుడ్ హ్యూమర్ హైపోథసిస్ ని డిస్ప్రూవ్ చేసింది ఎవరు అంటే విలియం హార్వే త్రూ ద బ్లడ్ సర్క్యులేషన్ theory experiment. Okay, in latter, biology stated that the mind influences through neural system and endocrine system our immune system, that our immune system maintains our health. అంటే తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత బయాలజీ స్టేట్ ఆఫ్ మైండ్ లో న్యూరల్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ ఇవన్నీ కోఆర్డినేట్ గా పనిచేసి మీకు మన ఇమ్యూన్ సిస్టమ్ హెల్త్ మెయింటైన్ చేస్తుంది అని చెప్పారు అనమాట. Hence, mind and mental state can be affect our health. Mental state అంటే ఈ
మెంటల్ స్టేట్ అని తెలిసింది కదా, ఇలా మన ఎండోక్రైన్స్, న్యూరల్ సిస్టమ్ ఇవన్నీ. ఓకే, అఫ్ కోర్స్ హెల్త్ ఈస్ అఫెక్టెడ్ బై జెనెటిక్ డిసార్డర్స్ నుంచి మీరు ప్రీవియస్ చాప్టర్ లో చదువుకుని ఉంటారు. డెఫిషియన్సీ విత్ విచ్ ఎ చైల్డ్ ఈస్ బోర్న్ ఆర్ డెఫిషియన్సీ డిఫెక్ట్స్ విత్ ద చైల్డ్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఫ్రమ్ ద బర్త్. జెనెటికల్ డిసార్డర్స్ నుంచి మీరు మొత్తం అన్ని చదువుకున్నారనమాట. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి కూడా హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ లైఫ్ స్టైల్స్ ఇంక్లూడింగ్ ఫుడ్, వాటర్ వి టేక్, రెస్ట్ అండ్ ఎక్సర్సైజ్ వి గివ్ టు అవర్ బాడీస్, హ్యాబిట్స్ దట్ వీ హ్యావ్ ఆర్ ల్యాక్. ఓకే, లైఫ్ స్టైల్ ద్వారా కూడా నీకు హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కరెక్ట్ గా తినడం కానీ, ఎక్కువ తినడం పోకుండా ఎక్కువ తిన్నా కూడా ప్రాబ్లమే, తక్కువ తిన్నా ప్రాబ్లమే, మరి నువ్వు బాడీకి ఎక్సర్సైజ్ ఇవ్వకున్నా ప్రాబ్లమే. అలా చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా నీకు హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ద టర్మ్ హెల్త్ ఈస్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ బై ద ఎవ్రీబడి. హెల్త్ అనేది ఫ్రీక్వెంట్ గా అందరితో యూజ్ చేస్తుంటారు. ఎట్లనే హెల్త్ ఎలా ఉంది, హెల్త్ బాగుందా, ఇలా అడుగుతుంటారు అనమాట. హౌ డు వి డిఫైన్ ఇట్? దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం? హెల్త్ డస్ నాట్ సింప్లీ మీన్ బికాస్ అన్ ఆప్షన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఫిజికల్ ఫిట్నెస్. హెల్త్ అనేది ఒక ఆప్షన్, డిసీజ్ లేకపోతే వాడి హెల్త్ బాగుందని కాదు, లేకుంటే ఫిజికల్ ఫిట్నెస్ లేకుంటే జస్ట్ ఉంటే వాడి హెల్త్ బాగుందని కాదు, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోయినా వాడి హెల్త్ బాగాలేదని మనం డిఫైన్ చేయగలం అనమాట. ఇట్ కుడ్ బి డిఫైన్డ్ యాజ్ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్. అంటే ఒక డిసీజ్ లేకపోవడమే కాదు, సోషల్, మెంటల్, ఫిజికల్ గా పర్సన్ మంచిగా ఉంటేనే వాడి హెల్త్ బాగుందని అర్థం అనమాట. వెన్ పీపుల్ ఆర్ హెల్దీ దే ఆర్ మోర్ ఎఫిషియంట్ అట్ వర్క్. అంతే కదా, వాడి హెల్త్ బాగుంటేనే మంచి ఎఫిషియెంట్ గా వర్క్ చేయగలరు. దిస్ ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ అండ్ బ్రింగ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ. అలా మంచి ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్ ప్రొడక్టివిటీ పెరుగుతున్న ఎకనామిక్ కూడా మంచిగా గ్రోత్ ఉంటుంది అనమాట. హెల్త్ ఆల్సో బ్రింగ్స్ లాంగివిటీ ఆఫ్ పీపుల్ అండ్ రెడ్యూస్ ఇన్ఫాంటైల్ మెటర్నల్ మొరాలిటీ రేట్. అంతే కదా, మంచిగా హెల్త్ ఉంటేనా నువ్వు ఎక్కువ ఏజ్ వరకు బతుకుతావు, లేకుంటే తొందరగా ఎక్స్పైర్ అయిపోతావు అని చెప్తున్నారు అనమాట. బ్యాలెన్స్డ్ డైట్, పర్సనల్ హైజీన్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ గుడ్ హెల్త్. బ్యాలెన్స్డ్ డైట్ కానీ, పర్సనల్ హైజీన్ కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అన్ని ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మంచి హెల్త్ మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ ఇంపార్టెంట్. యోగా హ్యాస్ బీన్ ప్రాక్టీస్డ్ సిన్స్ టైమ్ ఇమ్మోరియల్ టు అచీవ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. యోగా అనేది కూడా నీకు చాలా ఏజెస్ నుంచి ఇది ప్రాక్టీస్ అనేది ఉన్నది. యోగా చేయడం వల్ల కూడా నీ హెల్త్ అనేది ఫిజికల్ గా కానీ, మెంటల్ గా కానీ ప్రశాంతంగా ఉండడం కానీ, నీ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. అవేర్నెస్ అబౌట్ డిసీజెస్ అండ్ దే ఎఫెక్ట్ ఆన్ డిఫరెంట్ బాడీలీ ఫంక్షన్స్, వ్యాక్సినేషన్ against infectious diseases, proper disposal of waste, control of vectors, and maintenance of hygiene in food, water resources are necessary for the achieving of good health. అండ్ మంచి హెల్త్ ఉండాలంటే కానీ ఇమ్యూనిటీ అనేది ఉండాలి. ఇమ్యూనిటీ ఉండాలంటే కానీ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి కొన్ని డిసీజెస్ మేరకు. మళ్ళీ ప్రాపర్ వాటర్ డిస్పోజల్ ఉండాలి, కానీ మళ్ళీ కంట్రోల్ ఆఫ్ వెక్టర్స్, ఈ మస్కిటోస్ కానీ, ఈ హౌస్ ఫ్లైస్ కానీ కట్టడి చేయాలి అనమాట. తర్వాత వాటర్ ని క్లీన్ గా ఉంచాలి. ఈ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ లాగా, క్లోజ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇలాగా మెయింటైన్ చేయాలి. ఫుడ్ కూడా మంచి హైజీనిక్ గా కుక్ చేయాలి, లేకపోతే హైజీనిక్ గా ప్రిజర్వ్ చేయాలన్నమాట. ఇన్ని చేస్తే నీకు గుడ్ హెల్త్ రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నాడు. When the functioning of one or more organs or systems of the body is adversely affected, characterized by the appearance of various signs and symptoms, we say that we are not healthy. అంటే వన్ ఆర్ మోర్ ఆర్గన్స్ ఇలా ఎఫెక్ట్ అవడం అండి, ఫంక్షనింగ్ అనేది ఎఫెక్ట్ అయింది అనుకో మన బాడీలో. వెన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద వన్ ఆర్ మోర్ ఆర్గన్స్ ఆఫ్ ఆర్ సిస్టమ్స్ ఆఫ్ ద బాడీ ఈస్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్. అంటే ఆర్గన్స్ అనేది లేదంటే ఆర్గన్ సిస్టమ్స్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అనుకో, అప్పుడు ఏమైందంటే వేరే సైన్స్ అనేవి ఎందుకు కనపడతాయి అనమాట. అవి కనపడగా మనకి ఏమవుతుందంటే నువ్వు హెల్తీగా లేవని చెప్తాం అనమాట. దట్ ఈస్ యూ హ్యావ్ డిసీజ్. అలా అడ్వర్స్ గా ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని ఏమంటాం డిసీజ్ అంట. డిసీజెస్ కెన్ బి బ్రాడ్లీ grouped into infectious and non-infectious disease. Infectious diseases, non-infectious disease అని క్లాసిఫై చేసుకోవచ్చు. Diseases which are easily transmitted from one person to another person are called the infectious diseases. Infectious diseases are very common and every one of us suffering from at this time or some other time. Okay, infectious disease అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి, ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్ కి స్ప్రెడ్ అవుతుంది, దాన్ని ఇన్ఫెక్షస్ డిసీజ్ అంటాం. ఇన్ఫెక్షస్ డిసీజ్ మనం ఈ కోల్డ్, కామన్ కోల్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇన్ఫెక్షస్ డిసీజ్ అనమాట ఇప్పుడు ప్రస్తుతం. కానీ లేకపోతే
ముందు ఎప్పుడైనా కానీ కంపల్సరీ ఇన్ఫెక్షన్ డిసీజ్ నువ్వు ఎన్కౌంటర్ చేసింటావు ఒక్కసారికైనా. సమ్ ఆఫ్ ద ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లైక్ ఎయిడ్స్ ఆర్ ఫ్యాటల్. ఎయిడ్స్ కూడా ఇన్ఫెక్షన్ డిసీజ్, ఒక పర్సన్ ఇంకో పర్సన్ కి స్ప్రెడ్ అవుతుంది, అది ఫ్యాటల్ అంటున్నాడు అనమాట, అంటే డెత్ కి లీడ్ చేస్తుంది. అమంగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ క్యాన్సర్ ఈస్ ద మేజర్ కాజ్ ఆఫ్ ద డెత్. ఓకే, నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లో మేజర్ కాజ్ ఆఫ్ డెత్, మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అంటే అది వచ్చేసి క్యాన్సర్ అన్నమాట. ఓకే, డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ ఆర్ ఆల్సో ఎఫెక్ట్ ద హెల్త్. మన డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇలా తీసుకోవడం వల్ల కూడా మన హెల్త్ అనేది అడ్వర్స్ గా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్, కామన్ డిసీజెస్ ఇన్ ద హ్యూమన్స్. మన హ్యూమన్స్ లో కామన్ డిసీజెస్ ఏంటి అనేసి ఈ సబ్ టాపిక్ లో చూసుకోండి. A wide range of organisms belonging to bacteria, viruses, fungi, protozoans, helminthes could cause diseases in man. ఒక మ్యాన్ లో నీకు డిసీజెస్ అంటే బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై, ప్రోటోజోన్, హెల్మెంథిస్ ఎట్సెట్రా ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మీకు కామన్ డిసీజ్ హ్యూమన్స్ అనేది కాజ్ చేస్తుంటాయని చెప్తున్నారు. సచ్ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ ద ప్యాథోజన్స్. అలాంటి ఆర్గానిజమ్స్ ఏవైతే మనకి డిసీజ్ కాజ్ చేస్తాయో వాటిని మనం ప్యాథోజన్స్ అంటారు. మోస్ట్ పారాసైట్స్ ఆర్ దేర్ ఫోర్ ప్యాథోజన్స్ యాజ్ దే కాజ్ హార్మ్ టు ద హోస్ట్ బై లివింగ్ ఇన్ ఆర్ ఆన్ దెమ్. అంటే మన లోపలన మన మీద అలా ఉండి మనకి హార్మ్ కాజ్ చేస్తాయి అన్నమాట, అవి ప్యాథోజన్స్. The pathogens can enter our body by various means, multiply and interfere with the normal vital activities, resulting in the morphological and functional డ్యామేజ్. ఈ ప్యాథోజన్స్ ఉన్నాయి కదా, అవి మనలోకి ఎంటర్ అయ్యి మనలో మల్టిప్లై అంటే 1కి 2, 2కి 3, 2కి 4 అలా మల్టిప్లై అయ్యి మన నార్మల్ మన యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ ఏమైతే వాటిని డ్యామేజ్ చేస్తాయి అని చెప్తున్నాను అనమాట. ఓకే, ద ప్యాథోజన్స్ హ్యావ్ టు అడాప్ట్ టు లైఫ్ విత్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద హోస్ట్. అంటే ఈ ప్యాథోజన్స్ మనలో మల్టిప్లై అయ్యి మనలో జీవించాలనుకుంటే కానీ అవి మన బాడీలో ఉన్న కండిషన్స్ కి అవి అడాప్ట్ అవ్వాలన్నమాట. లైక్ మన బాడీ టెంపరేచర్ 37°C, ఆ 37°C అలా అడాప్ట్ అవ్వాలి, హ్యాబిటేట్ అవ్వాలి, అవన్నీ జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ప్యాథోజన్స్ దట్ ఎంటర్ ఇన్ ద గట్ మస్ట్ నో వే ఆఫ్ సర్వైవింగ్ ద స్టమక్ అట్ లో pH and resisting the various digestive enzymes. మనకు తెలిసింది మన బాడీ, మన స్టమక్ లో హెచ్సిఎల్ అనే ఎంజైమ్ ఉంటుంది అనమాట. హెచ్సిఎల్ అనే ఎంజైమ్ వచ్చేసి లో pH అనమాట, చాలా ఎసిడిక్ గా ఉంటుంది. సో ఆ ఎసిడిక్ నేచర్ ని కౌంటర్ అటాక్ లేదా తట్టుకునే శక్తి ఈ ప్యాథోజన్స్ కానీ ఉండాలి, అప్పుడే అది మంచిగా ఉంటుంది అనమాట. A few representative members from the different groups of the pathogenic organisms are discussed here along with the disease caused by them. అంటే అలాంటి ప్యాథోజన్స్, ఇలా డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ విత్ రెస్పెక్ట్ టు ద సైమల్టేనియస్ గా అవి ఏ డిసీజ్ కాజ్ చేస్తాయి ఉంటాయి కదా, దాని గురించి డీటెయిల్ గా నీకు ఇచ్చారు. అది ఒకటి చెప్పుకుందాం అనుకున్నాను. ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ మెజర్స్ అగైన్స్ దీస్ డిసీజెస్ ఇన్ జనరల్ ఆల్సో డిస్క్రైబ్ బ్రీఫ్లీ. ఓకే, Salmonella typhi is a pathogenic bacterium. Salmonella typhi is first pathogenic bacterium, okay, which causes the typhoid fever in the human beings. Typhoid fever in the human beings which is Salmonella typhi which is causes in the blood. These pathogens generally enters the small intestine through food and water contaminated with them and migrate to other organs through blood. అంటే ఈ సాల్మోనెల్లా టైఫాయిడ్ అనేది ఉంటుంది కదా, టైఫాయిడ్ ఫీవర్ అనేది మీకు కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఎంటర్ అయిన తర్వాత అది ఎలా మైగ్రేట్ అవుతుంది, డిఫరెంట్ ఆర్గన్స్ కంటే బ్లడ్ ద్వారా అది మైగ్రేట్ అవుతుంది అనమాట. సస్టైన్డ్ హై ఫీవర్ 39 to 40°C, అంటే దాని సిమ్టమ్స్ ఏంటి, టైఫాయిడ్ వచ్చినప్పుడు ఎలా దాన్ని మనం కనుక్కోవచ్చు అంటే 39 to 40°C ఫీవర్ అనేది సస్టైన్ అంటే కంటిన్యూస్ గా ఉంటుంది అనమాట. వీక్నెస్, ఆల్రెడీగా ఇంత ఫీవర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీక్నెస్ అనేది ఉంటుంది అనమాట. స్టమక్ పెయిన్, కాన్స్టిపేషన్, హెడేక్, లాస్ ఆఫ్ ఎపటైట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్. ఈ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ వచ్చేసి నీకు ఇంపార్టెంట్ అనమాట. అంటే క్వశ్చన్ ఎలా వస్తుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిమ్టమ్స్ ఆర్ మోస్ట్ కామన్ టు ద టైఫాయిడ్ అనేసి రావచ్చు. ఇవన్నీ మెన్షన్ చేసి ఒకటి అదర్ మెన్షన్ చేయొచ్చు, లేకపోతే ఒకటి
మెన్షన్ చేసి మిగిలిన వేరే సింటమ్స్ అన్ని తప్పు సింటమ్స్ మెయింటైన్ చేసి మిమ్మల్ని క్వశ్చన్ ఐడెంటిఫై చేయమని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, ఇంటర్స్టీషియల్ పర్ఫరేషన్ అండ్ డెత్ మే అక్కర్ ఇన్ సివియర్ కేసెస్. ఇంటర్స్టీషియల్ లో నీకు హోల్స్ లాగా ఈ బ్యాక్టీరియా అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇంకా సివియర్ కేసులు ఏమవుతుందో డెత్ కూడా దారి చేస్తుంది అని చెప్తున్నారు. టైఫాయిడ్ ఫీవర్ కుడ్ బి కన్ఫర్మ్డ్ బై ద విడాల్ టెస్ట్. ఇంపార్టెంట్ మళ్ళీ టైఫాయిడ్ టెస్ట్. టైఫాయిడ్ కి వచ్చినప్పుడు ఏ టెస్ట్ చేస్తారు అంటే అది విడాల్ టెస్ట్ చేస్తారు అనమాట. ఏ క్లాసిక్ కేస్ ఇన్ మెడిసిన్ దట్ మేరీ మెలాన్ నిక్నేమ్ టైఫాయిడ్ మేరీ ఈజ్ వర్త్ మెన్షనింగ్ హియర్. అంటే ఈమె స్ప్రెడ్ చేసింది అన్నది ఇనిషియల్ గా. ఎలా చూడండి, షీ వాజ్ ఎ కుక్ బై ద ప్రొఫెషన్ అండ్ వాస్ టైఫాయిడ్ క్యారియర్ కంటిన్యూ టు స్ప్రెడ్ టైఫాయిడ్ ఫర్ సెవెరల్ ఇయర్స్ త్రూ ఫుడ్ షీ ప్రిపేర్డ్. ఆమెలో టైఫాయిడ్ క్యారియర్స్ ఉంది కాబట్టి అమ్మాయి అని మనం చెప్తాం కదా, కంటామినేటెడ్ ఫుడ్ వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనేసి ఇన్ఫెక్షన్స్ డిసీజ్ టైఫాయిడ్. ఆమె కుక్ చేసే ఫుడ్ లో టైఫాయిడ్ అనేది క్యారీ అవుతుంటే చాలా సెవెరల్ ఇయర్స్ వరకు స్ప్రెడ్ చేసింది అనమాట. సో ఈ మ్యారీ మెల్లోని మనం టైఫాయిడ్ మ్యారీ అని కూడా అంటాం అనమాట. నెక్స్ట్ అది టైఫాయిడ్. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియా లైక్ స్ట్రెప్టోకోకస్ pneumoniae and Haemophilus influenza are responsible for the disease pneumonia in humans, which infects the alveoli of the lungs అన్నమాట. నెక్స్ట్ న్యూమోనియా. న్యూమోనియా వచ్చి కాజ్డ్ బై ద స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా, ద హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్సా. ఇవేం చేస్తాయంటే ఆల్వియోలై, అంటే న్యూమోనియాలో నీకు ఏం ఎఫెక్ట్ అవుతుందంటే ఆల్వియోలై ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈ ఆల్వియోలై వచ్చేసి ఎయిర్ ఫిల్డ్ సాక్స్ ఇన్ ద లంగ్స్ అనమాట. As a result of the infection, the alveoli get filled with the fluid, leading to severe problems in the respiration. ఈ alveoli అయినా మనకు తెలిసిందే, రెస్పిరేషన్ చాప్టర్ లో చెప్పుతాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ ఫర్ ద గ్యాసెస్ ఎక్స్చేంజ్. అక్కడ ఫ్లూయిడ్ ఫిల్ అవడం వల్ల నీకు ఏమవుతుంది, ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ కి అడ్డంకు కలిగి నీకు సివియర్ ప్రాబ్లమ్స్ అనేది రెస్పిరేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ద సిమ్టమ్స్ ఆఫ్ న్యూమోనియా ఇంక్లూడ్స్, ఇప్పుడు మనం టైఫాయిడ్ గురించి సిమ్టమ్స్ నేర్చుకున్నాం, ఇప్పుడు న్యూమోనియా గురించి. ఫీవర్, చిల్స్, కాఫ్, హెడ్ ఏక్. ఓకే, ఫీవర్ కానీ, చిల్స్ కానీ, కాఫ్ కానీ, హెడ్ ఏక్ కానీ నీకు సివియర్ సింటమ్స్ అనమాట. ఇన్ సివియర్ కేసెస్ ద లిప్స్, ఫింగర్ నెయిల్స్ మే టర్న్ గ్రేస్ టు బ్లూయిష్ అపియరెన్స్. ఇది ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఇది టిపికల్ గా నిమోనియాలో చూస్తాం కాబట్టి ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, లిప్స్, ఫింగర్ నెయిల్స్ అనేవి గ్రే నుంచి బ్లూ కలర్ వరకు టర్న్ అవ్వచ్చు అనమాట. ఓకే, a healthy person acquires the infection by inhaling droplets, aerosols released by an infected person, or even by sharing glasses, utensil with the infected person. ఇన్ఫెక్టెడ్ పర్సన్, ఇది ఇన్ఫెక్షన్ డిసీజ్ అని చెప్పారు. న్యూమోనియా ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే డ్రాప్లెట్స్, మామూలుగా తుమ్మినప్పుడు, స్నీజ్ చేసినప్పుడు, తుమ్మినప్పుడు ఆ ఏరోసోల్స్, ఆ ఎయిర్, తుమ్మినప్పుడు వచ్చే గాలి మనం అలా ఏరోసోల్స్ అవి ఇన్హేల్ చేసామనుకో మనకి న్యూమోనియా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఎలా అంటే షేరింగ్ ద గ్లాసెస్, యుటెన్సిల్స్ కానీ గ్లాసెస్ కానీ వాడు యూజ్ చేసిన పర్సన్, ఇన్ఫెక్టెడ్ పర్సన్ యూజ్ చేసిన గ్లాసెస్ కానీ యుటెన్సిల్ కానీ యూజ్ చేసినప్పుడు నీకు ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు అనమాట. డిసెంట్రీ, ప్లేగ్, డిప్థీరియా ఆర్ సమ్ ఆఫ్ ద అదర్ బ్యాక్టీరియల్ డిసీజెస్ ఇన్ ద మ్యాన్. ఇవన్నీ డిసెంట్రీ, ప్లేగ్, డిప్థీరియా. సో నీకు ఇప్పుడు వరకు చెప్పుకున్నాం అనేసి బ్యాక్టీరియల్ డిసీజెస్ అనమాట. టైఫాయిడ్, ఈ న్యూమోనియా, వాటి గురించి డిసైడ్ ఇచ్చాడు. ఇంకా మిగిలిన అనేది జస్ట్ డిసెంట్రీ, ప్లేగ్, డిప్థీరియా, ఇవి బ్యాక్టీరియల్ డిసార్డర్స్ అనమాట. సో నీకు బ్యాక్టీరియల్ డిసార్డర్స్ అనేసి వీటికి మెన్షన్ చేశాను. ఓకే, ఇవి మీరు నేర్చుకున్నాను, ఎందుకంటే ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్ తెలుసు కదా, అలాగే మీకు క్వశ్చన్ రావచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్టీరియాస్ అయితే ఇప్పుడు వైరస్ అయిపోతుంది. మెనీ వైరసెస్ ఆల్సో కాజ్ ద డిసీజెస్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. వైరస్ కూడా చాలా డిసీజెస్ కాజ్ చేస్తాయి. రైనో వైరస్ represents one such group of which cause one of the most infectious human elements, common cold. కామన్ కోల్డ్ అందరూ మన జీవితంలో ఒక్కసారి ఎఫెక్ట్ అయ్యి ఉంటారనమాట. కామన్ కోల్డ్ కి ఏంటంటే రైనో వైరస్. దే ఇన్ఫెక్ట్ ద నోస్ అండ్ రెస్పిరేటరీ పాసేజ్ బట్ నాట్ ద లంగ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైనో వైరస్ నీకు నోస్ అండ్ రెస్పిరేటరీ ప్యాసేజ్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది అనమాట, లంగ్స్ ని ఎఫెక్ట్ చేయదు. సో మీకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే కామన్ కోల్డ్ రైనో వైరస్ మీకు లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అంటారు, అదేమవుతుంది, అది ఫాల్స్. ద కామన్ కోల్డ్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై ద నాజల్ కంజెషన్, డిశ్చార్జ్, సోర్ థ్రోట్, హార్స్నెస్, కాఫ్, హెడ్ ఏక్, టైర్డ్నెస్,
వీటికి సిమ్టమ్స్, కామన్ కోల్డ్ యొక్క సిమ్టమ్స్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. కంజెషన్, డిశ్చార్జ్, సోర్ థ్రోట్, హోర్స్నెస్, కాఫ్, హెడ్ఏక్ అవన్నీ మెన్షన్ చేశాడు అనమాట. విచ్ యూజువల్లీ లాస్ట్ ఫర్ ద 3 to 7 days. 3 to 7 days ఈ కామన్ కోల్డ్ మీకు లాస్ట్ అవుతుంది అనమాట. Droplets resulting from the sneezes of an infected person or either inhaled directly or transmitted through the contaminated objects such as pens, books, cups, doorknobs, computer keyboard, mouse, etc. can cause the healthy person infection in the healthy person. కామన్ కోల్డ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే డ్రాప్లెట్స్ నుంచి మెయిన్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ డ్రాప్లెట్స్ అనేది మామూలు కంటామినేట్ ఆబ్జెక్ట్స్, పెన్స్, బుక్స్, అంటే కామన్ కోల్డ్ అనేది బేసిక్ గా చాలా మోర్ ఫ్రీక్వెంట్ కాబట్టి వాళ్ళు వాడిన పెన్స్, వాళ్ళు వాడిన బుక్స్ వాటి అంతా స్నీజ్ చేస్తుంటారు, లేకపోతే డ్రాప్లెట్స్ పడుంటాయి. ఆ డ్రాప్లెట్స్ ఒకసారి నువ్వు ఇన్హేల్ చేయడం మీకు కూడా ఐ డిసీజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, బేసిక్ గా ఇంపార్టెంట్ ఏంటంటే కామన్ కోల్డ్, న్యూమోనియా, టైఫాయిడ్ గురించి చెప్తున్నా, దాని సిమ్టమ్స్ ఇంపార్టెంట్, అవి ఎలా స్ప్రెడ్ అవుతుందని ఇంపార్టెంట్, ఏది ఎఫెక్ట్ చేస్తుంది, ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వైరస్ గురించి చెప్పుకున్నాము, బ్యాక్టీరియా గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రోటోజోన్స్. సమ్ ఆఫ్ ద హ్యూమన్ డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై ద ప్రోటోజోన్స్ టు. ప్రోటోజోన్స్ కూడా నీకు కాజ్ చేస్తాయి అంటున్నారు అనమాట. యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ద మలేరియా. మలేరియా గురించి మనం వినే ఉంటాం అన్నమాట. A disease man has been fighting since many years. అంటే మన హ్యూమన్స్ అనేది ఈ మలేరియా నుంచి చాలా సంవత్సరాల నుంచి మనము వీటి నుంచి ఎదుర్కొంటున్నాం అనమాట. ప్లాస్మోడియం, a tiny protozoan is responsible for this disease. ఓకే, ప్రోటోజోన్, ప్లాస్మోడియం ఉంటుందా, ఈ ప్లాస్మోడియం వచ్చేసి నీకు ఎఫెక్ట్ అనమాట. ఓకే, డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ప్లాస్మోడియం వైరస్. ఈ ప్లాస్మోడియం డిఫరెంట్ డిసీజెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్, ఇది ప్రోటోజోన్స్ ఉన్నాయి అంటే డిఫరెంట్ ప్రోటోజోన్స్ ఉన్నాయి కదా. ఈ డిఫరెంట్ ప్రోటోజోన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మలేరియాని కాజ్ చేస్తుంది అనమాట. ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం ఫాల్సిపారం ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ కాజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మలేరియా. మలేరియా అంటే ఒక టైపే కాదు, చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ఆఫ్ దిస్ malignant malaria caused by the Plasmodium falciparum is the most serious one and can even be fatal. Malignant malaria ఏదైతే ఉందో అది ప్లాస్మోడియం falciparum ని కాజ్ చేస్తుంది, విచ్ ఇస్ ద మోస్ట్ సీరియస్ అండ్ వన్ కెన్ ఈవెన్ బి ఫ్యాటల్, అంటే డెత్ కూడా దారి చేస్తుంది అనమాట. Let us take a glance at the life cycle of the Plasmodium and Plasmodium. ఓకే, మాకు లైఫ్ సైకిల్ గురించి మీకు చెప్తున్నారు. లైఫ్ సైకిల్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు అనమాట, ఈ లైఫ్ సైకిల్ అనేది. ఓకే, చూడండి, ఫస్ట్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ మస్కిటో అనేది క్యులెక్స్ మస్కిటో అనేది అనాఫిలస్ మస్కిటో, ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో అనేది నీకు అంటే బైట్ చేస్తుంది అనమాట. ఎంత మస్కిటో బైట్స్ అనదర్ హ్యూమన్ అంటే అది క్యారియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్యారియర్ అయినప్పుడు ఎప్పుడైతే కొడుతుందో అప్పుడు ఈ స్పోరోజైట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ స్పోరోజైట్స్ లోపలికి ఎంటర్ అవుతాయి అన్నమాట. ఈ స్పోరోజైట్స్ ఇక్కడ నుండి లివర్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి, అంటే ట్రావెల్ చేస్తాయి. పారాసైట్స్ స్పోరోజైట్స్ రీచ్ ద లివర్ త్రూ బ్లడ్ అనమాట. ఓకే, అక్కడ నీకు రీప్రొడక్షన్ చేస్తుంటారు అనమాట, అంటే మల్టిప్లై అవుతాయి. ద పారాసైట్ రీప్రొడ్యూస్ అసెక్షువల్లీ ఇన్ లివర్స్ బర్స్టింగ్ ద సెల్ అండ్ రిలీజింగ్ ఇన్ టు బ్లడ్. అంటే లివర్కి వెళ్తాయి కదా, అక్కడ లివర్ సెల్స్ ఏవి, హెపటోసైట్స్. లివర్ సెల్స్ అంటే హెపటోసైట్స్ అనమాట. ఈ హెపటోసైట్స్ లో నీకు అవి రీప్రొడక్షన్ చేసుకొని అసెక్షువల్ గా, ఎలా అసెక్షువల్లీ, అది ఇంపార్టెంట్. మళ్ళీ లివర్ సెల్స్ లో నీకు అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఉంటుంది అనమాట. అసెక్షువల్ రీప్రొడక్షన్ అయ్యి హెపటోసైట్స్ ని బర్స్ట్ అయిపోయి అవి లివర్ బ్లడ్ లేకి రిలీజ్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ parasites reproduce asexually in RBC cells, bursting the red blood cells and causing the cycles of fever and other symptoms. ఓకే, నీకు ఫీవర్ 2 days ఒకసారి నీకు మలేరియాలో ఫీవర్ వస్తుంది. అది ఏంటంటే ఒక్కసారి ఆర్బీసీలకి బ్లడ్ లేక్ ఎంటర్ అయినాక మళ్ళీ అసెక్షువల్ గా రీప్రొడక్షన్ అనేది చేసుకునేసి నీకు ఆర్బీసీ సెల్స్, హెపటోసైట్స్ ఎలా అయితే బ్లాస్ట్ చేస్తాయో ఆర్బీసీ సెల్స్ కూడా అలానే బ్లాస్ట్ చేస్తాయి అనమాట. రిలీజ్డ్ పారాసైట్స్ ఇన్ఫెక్ట్ ద న్యూ ఆర్బీసీ. అవి బర్స్ట్ అవుతాయి కదా, బర్స్ట్ అయిన వెంటనే నీకు వేరే ఆర్బీసీని ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. ఓకే, సెక్షువల్ స్టేజెస్ ఆఫ్ గ్లాండ్ సెల్ డెవలప్. అంటే కొన్ని ఇక్కడ ఏమవుతుందంటే ఈ బర్స్ట్ అయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని వచ్చేసి మళ్ళీ ఆర్బీసీని ఎఫెక్ట్ చేస్తాయి,
ఇంకొన్ని ఏం చేస్తాయంటే సెక్షువల్ స్టేబుల్స్ ఇలా గ్యామెట్స్ గా డెవలప్ అవుతాయి అన్నమాట కొన్ని. అంటే నీకు టూ పాత్వేస్, ఒకటేమో మళ్ళీ పోయి ఆర్బీసీని ఎఫెక్ట్ చేయడం, ఇంకోటేమో మళ్ళీ నీకు గ్యామెట్స్ రూపంలో నీకు ఆర్బీసీలో సెక్షువల్ స్టేజెస్ డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఇవి బ్లడ్ లో ఉన్నప్పుడు గ్యామ్టోసైట్స్ అని ఉంటాయి కదా, ఎప్పుడైతే ఫీమేల్ మస్కిటో మళ్ళీ కుడుతుంది కదా మళ్ళీ ఆ పర్టికులర్ మలేరియన్ పర్సన్ ని, అప్పుడు ఈ గ్యామ్టోసైట్స్ అనేవి మస్కిటోలోకి ఎంటర్ అవుతాయి అనమాట. గ్యామెట్స్ ఎంటర్ అవుతాయి కదా, ఫర్టిలైజేషన్ అండ్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ మస్ట్ గట్. అంటే ఆ గ్యామెట్స్ వచ్చేసి మీట్ ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతాయి అంటే మస్కిటో లోపల జరుగుతాయి అనమాట. ఓకే ఓకే, ఆ గట్లో జరుగుతుంది డెవలప్మెంట్ అంతా గట్లో జరిగి మళ్ళీ స్పోరోజోయిడ్ స్టేట్కి వచ్చేసినాక మళ్ళీ అది ప్రోబోసిస్ అంటే దాని సలైవరీ గ్లాండ్స్ కి వచ్చేస్తుంది అనమాట. మెచ్యూర్ ఇన్ఫెక్టివ్ స్పోరోజోయిడ్ ఎస్కేప్ ఫ్రమ్ ద గట్ అండ్ మైగ్రేట్ టు సలైవరీ గ్లాండ్స్. సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ పర్సన్ కి పుట్టినప్పుడు నీకు మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇది లైఫ్ సైకిల్. ఓకే, చూద్దాం. ప్లాస్మోడియం ఎంటర్స్ ద, ఇప్పుడు చదువుకున్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ లేదా డిస్కస్ చేయని లైన్ ఏమైనా ఉంటే మళ్ళీ చెప్పుకుందాం. ఎంటర్స్ ద హ్యూమన్ బాడీ యాజ్ ఎ స్పోరోజోయిడ్ ఇన్ఫెక్షియస్ ఫామ్. ఇన్ఫెక్షియస్ ఫామ్ ఏంది ఫర్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ కి ఇన్ఫెక్షియస్ ఫామ్ వచ్చేసి స్పోరోజోయిడ్స్. త్రూ ద బైట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో, the parasites initially multiply within the liver and then attack the RBC cells, rupturing their. ఇందాక చెప్పుకున్నాం ఇదంతా. ఓకే, నెక్స్ట్ ద రప్చర్ ఆఫ్ ఆర్బీసీస్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద రిలీజ్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టాన్సెస్ హీమోజోయిన్ విచ్ ఇస్ అంటే ఆర్బీసీ సెకండ్ టైం మళ్ళీ మనకి అసెక్షువల్ గా రిప్రొడక్షన్ చేసుకున్న ఆర్బీసీలో బ్లాస్ట్ అవుతుంది కదా, ఆర్బీసీలో బ్లాస్ట్ అయిన ఆర్బీసీస్ బ్లాస్ట్ చేసినప్పుడు అది టాక్సిక్ సబ్స్టెన్స్ హీమోజోయిన్ ని రిలీజ్ చేస్తుందంట, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చిల్ అండ్ హై ఫీవర్ రికరింగ్ ఎవ్రీ 3 to 4 days. 3 to 4 days మీకు రావడం కారణం ఏంటి హీమోజోయిన్ పిగ్మెంట్ అనమాట. When female Anopheles mosquito bites an infected person, these parasites enter mosquito's body undergo further development. అంటే చెప్పుకున్నాం గ్యామెట్స్ వరకు నీకు హ్యూమన్ డెవలప్మెంట్ జరుగుతుంది, తర్వాత నీకు మస్కిటోలో జరుగుతుంది. The parasites multiply within them to form the sporozoites and are stored in the salivary glands. గట్లు ఫర్టిలైజేషన్ అంతా డెవలప్మెంట్ జరిగినాక మెచ్యూర్ స్పోరోజోయిట్స్ వచ్చి నీకు గ్లాండ్స్ లకి salivary glands లకి ఎస్కేప్ అవుతాయని చెప్తాం. When these mosquitoes bite the human, the sporozoites are introduced into his or her body, thereby initiating the events mentioned above. మళ్ళీ ఇంకోసారి ఈ సైకిల్ అనేది జరుగుతుంది అనమాట. It is interesting to note that malarial parasite requires 2 hosts, human and mosquitoes, to complete its life cycle. మలేరియా పారాసైట్ కి 2 hosts కావాలంట, ఒకటి హ్యూమన్ ఇంకోటి మస్కిటో. ఓకే, ఇందాక చెప్పాను అంటే హోస్ట్ అంటే డెవలప్మెంట్ సెక్సువల్ స్టేజెస్ ఒక దగ్గర జరుగుతాయి, డెవలప్మెంట్ ఇంకో దాంట్లో జరుగుతుంది అని చెప్తున్నాను. ఫీమేల్ అనాఫిలస్ మస్కిటోస్ బెటర్ అంటే ట్రాన్స్మిటింగ్ ఏజెంట్ 2. నెక్స్ట్ అది మలేరియా వరకు. నెక్స్ట్ ఇంకొకటి ఎంటమీబా హిస్టలిటికా ఈజ్ అ ప్రోటోజోవన్ పారాసైట్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఏ ఇంటెస్టైన్? లార్జ్ ఇంటెస్టైన్. మన స్మాల్ ఇంటెస్టైన్ కన్ఫ్యూజ్ అవుతుంది. విచ్ కాజెస్ అమీబియాసిస్ ఆర్ అమీబిక్ డిసెంట్రీ. సిమ్టమ్స్ ఆఫ్ దిస్ ఇంక్లూడ్ కాన్స్టిపేషన్, అబ్డామిన్, క్రాంప్స్ అంటే పెయిన్స్ లాగా అన్నమాట, బ్లడ్ అలా ఉంటుంది కదా, బ్లడ్ క్రాంప్స్ అలా, స్టూల్స్ విత్ ఎక్సెస్ మ్యూకస్ అండ్ బ్లడ్ క్లాట్స్. స్టూల్స్ వచ్చేసి విత్ ఎక్సెస్ మ్యూకస్ బ్లడ్ క్లాట్స్ తో కూడి ఉంటుంది అనమాట. హౌస్ ఫ్లైస్ యాక్ట్ as a mechanical carriers and severe transmit and serve to transmit the parasite from feces to infected person to food and food products. అది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే హౌస్ ఫ్లైస్ ద్వారా ఫుడ్ ప్రొడక్ట్స్ కి స్ప్రెడ్ అవుతుంది అని చెప్తున్నారు. thereby contaminating them. Drinking water and food contaminated by fecal matters are the main source of the infection. Main source of infection ఏంటంటే food contaminated by fecal matter. ఓకే, ఎలా కంటామినేట్ అవుతుంది? ఈ హౌస్ ఫ్లైస్ అవన్నీ ఉంటాయి కదా, కాంటామినేట్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఆస్కారిస్, ద కామన్ రౌండ్ వామ్ అండ్ ఉచరేరియా, ద ఫైలేరియల్ వామ్ ఆర్ సమ్ ఆఫ్ ద హెల్మెంథిస్. ప్రోటోజోన్స్ అయిపోయినా ఇప్పుడు హెల్మెంథిస్ అనమాట, విచ్ ఆర్ నోన్ టు ప్యాథోజెనిక్ టు మ్యాన్. ఓకే, మ్యాన్ ప్యాథోజెనిక్ గా ఇవి కూడా పనిచేస్తాయి అనమాట. ఆస్కారిస్ అండ్ intestinal parasite causing the ascaris. Symptoms of these
డిసీజ్ ఇంక్లూడ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది ఉంటుంది అన్నమాట కాస్కరీస్ లో. మస్కులర్ పెయిన్, ఫీవర్, అనీమియా అండ్ బ్లాకేజ్ ఆఫ్ ద ఇంటెస్టైనల్ ప్యాసేజ్ బ్లాక్ చేస్తాయి అన్నమాట బేసిక్ గా. ఓకే. The eggs of the parasite are excreted along with the feces of infected person, which contaminate soil, water, and plants. ఎగ్స్ ఆఫ్ ద పారాసైట్, ఈ పారాసైట్ యొక్క ఎగ్స్ ఏవైతే ఉన్నాయి ఎలా కంటామినేట్ అవుతాయంటేనా, ఎలా మనకి రావచ్చు అంటేనా ఫీకస్ ద్వారా మనం ఎక్స్క్రీట్ చేస్తాం. అవి కంటామినేట్ ద సాయిల్, వాటర్, ప్లాంట్స్, దాని ద్వారా మళ్ళీ మనకి ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. ఏ హెల్దీ పర్సన్ అక్వైర్స్ దిస్ ఇన్ఫెక్షన్ త్రూ కంటామినేటెడ్ వాటర్ అండ్ ద వెజిటబుల్. మీకు ఇవి అండ్ ఆస్కారిస్ కానీ లేకపోతే అమిబియసిస్ కానీ నీకు ఎలా స్ప్రెడ్ అవుతుందంటే కనుక కంటామినేటెడ్ వాటర్ అండ్ వెజిటబుల్ తో నీకు స్ప్రెడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ Wuchereria bancrofti and Wuchereria malai. The filarial worms cause slowly developing chronic inflammation of the organs in which they live for many years, usually the lymphatic vessels of the lower limb, and disease called the elephantiasis or the filariasis. మనం రైల్వే స్టేషన్ దగ్గర చూసే ఉంటాం అనమాట. ఎంతోమంది కాళ్ళు చాలా అబ్నార్మల్ గా స్వెల్ అయిపోయి ఎలిఫెంట్ లిగ్ లాగా ఎక్కువ కనపడుతుంది అనమాట. ఓకే, దాన్ని ఎలిఫాంటియాసిస్ అంటాం అనమాట. ఇది స్లోగా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ గా డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, ద జెనైటల్ ఆర్గన్స్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ రిజల్టింగ్ ఇన్ క్రాస్ డిఫార్మిటీస్. ఓకే, జెనిటల్ ఆర్గన్స్ కూడా నీకు ఇక్కడ చూస్తే జెనిటల్ ఆర్గన్స్ కూడా నీకు ఇక్కడ చాలా ఎక్కువ ఇన్ఫ్లేమ్ అయిపోయి ఉన్నాయి అనమాట. ఓకే, ద ప్యాథోజన్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు హెల్దీ పర్సన్ త్రూ బైట్ ఆఫ్ ఫీమేల్ మస్కిటో వెక్టార్స్. ఇంకోటి మేల్ మస్కిటోస్ ఎప్పుడు మనకి డిసీజ్ కాస్ట్, ఓన్లీ ఫీమేల్ మస్కిటోస్ మనకి డిసీజ్ అనేది కాస్ట్ చేస్తాయి అనమాట. నెక్స్ట్, మెనీ ఫంగై బిలాంగింగ్ టు జెనరా మైక్రోస్పోరమ్, ట్రైకోఫైటాన్, ఎపిడెర్మోఫైటాన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రింగ్ వార్మ్స్, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇన్ఫెక్షస్ డిసీజ్ ఇన్ ద మ్యాన్. ఇక్కడ చూస్తే రింగ్ వార్మ్, రింగ్ లాగా ఉన్నాయి, ఇవి రింగ్ వార్మ్స్ అనమాట. అవి ఏ జీనస్ అంటే మైక్రోస్పోరమ్ కానీ, ట్రైకోఫైటాన్ కానీ, ఎపిడెర్మోఫైటాన్ కానీ ఉన్నవి డిసీజ్ మీకు కాస్ట్ చేస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్, అపీరెన్స్ ఆఫ్ డ్రై scaly lesions on various parts of the body such as skin, nails and scalp. స్కేల్ లీజన్స్ అంటేనా పొట్టు లాగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎక్కడెక్కడంటేనా స్కిన్ కానీ, నెయిల్స్ కానీ, స్కాల్ప్ అంటేనా హెడ్ లో. ఓకే, ఆర్ మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్. దీస్ లీజన్స్ ఆర్ అకంపైన్డ్ బై ద ఇంటెన్స్ ఇచ్చింగ్. ఓకే, ఈ లీజన్స్ ఎలా ఉంటుంది, ఇంటెన్స్ ఇచ్చింగ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. హీట్ అండ్ మాయిశ్చర్ help these fungi to grow, which makes them thrive in the skin folds such as groin or between the toes. ఓకే, హీట్, మాయిశ్చర్ ఈ కండిషన్స్ ఆ ఫంగై గ్రో అవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎక్కడంటే గ్రాయిన్ రీజన్ లో కానీ, ఇన్ బిట్వీన్ టోస్ కానీ మీకు ఇవి గ్రో అవడానికి మంచి కండిషన్స్ అనమాట. రింగ్ వార్మ్స్ ఆర్ జనరలీ అక్వైర్డ్ ఫ్రమ్ ద సాయిల్ or by using the towels, cloths or even combs of the infected పర్సన్ క్లాత్స్ గా. అందుకే మనం ఎప్పుడైనా కానీ ఇలా స్కిన్ అలర్జీ పర్సన్ మనం ఎప్పుడైనా కాస్త దూరంగా ఉంటాం అన్నమాట. ఈ టవల్స్ కానీ ఇవన్నీ సపరేట్ గా వాషింగ్ చేయడం కానీ అవన్నీ సపరేట్ గా చేస్తాం అనమాట. మెయింటెనెన్స్ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ హైజీన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ మెనీ ఇన్ఫెక్షస్ డిసీజెస్. ఈ ఇన్ఫెక్షన్ డిసీజ్ ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ కి వెళ్ళకుండా ఆపడానికి ఏం చేయాలంటే మనము పర్సనల్ హైజీన్ కానీ, పబ్లిక్ హైజీన్ కానీ బాగా మెయింటైన్ చేయాలి. Measures for personal hygiene include keeping the body clean, consumption of clean drinking water, food, vegetable, fruits, etc. పర్సనల్ హైజీన్ అంటే మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా బాతింగ్ చేయడం, స్నానం కరెక్ట్ గా చేసుకోవడం, మొహం సరిగ్గా కడుక్కోవడం కానీ, మంచి ఫుడ్ తీసుకోవడం కానీ, మంచి వాటర్, హెల్దీ క్లీన్ ప్యూరిఫైడ్ వాటర్ తీసుకోవడం కానీ, మంచి వెజిటేబుల్స్, ప్యూర్ వెజిటేబుల్స్ లేక కంటామినేటెడ్ గా వెజిటేబుల్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ వెజిటేబుల్స్ కొనుక్కోకుండా అవన్నీ మనము చూసుకోవాలన్నమాట. Public hygiene includes proper disposal of waste, excreta, periodic cleaning and disinfection of water reservoirs, pools, cesspools and tanks, observing the standard pattern of the hygiene on the public act. అంటే పబ్లిక్ హైజీన్ ఏంటంటే ప్రాపర్ వాటర్, ప్రాపర్ అంటే మనం వేస్ట్ డిస్పోజ్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ లో మనం ఎక్కడంటే అక్కడ డిస్పోజ్ చేయకుండా ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ప్రాపర్ వాటర్ మెయింటెనెన్స్ కానీ,
ఇవన్నీ మనము క్లీన్ గా చూసుకోవాలన్నమాట. హ్యూమన్ ఎక్స్క్రీటివ్ వేస్ట్ కానీ ఎక్కడంటే ఎక్కడ మనము ఎక్స్క్రీషన్ చేయకుండా టాయిలెట్స్ లో అవన్నీ మనం చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం పబ్లిక్ కూడా హైజీనిక్ గా ఉండొచ్చు. These measures are particularly essential where the infectious agents are transmitted through food and water such as typhoid, amoebiasis, ascaris. అంటే ఇవన్నీ నీకు టైఫాయిడ్, ఆస్కారిస్ కానీ ఈ అమీబాసిస్ ఏమని చెప్పాము, హెల్దీ అంటే ఫుడ్ ద్వారా కంటామినేట్ ద్వారా మనకు జరుగుతున్నాయని చెప్పాం కదా. సో ఇలా చేయడం వల్ల నీకు అమీబాసిస్, ఆస్కారిసిస్ ఇవన్నీ రావడం, ఇవన్నీ మనం ఈ డిసీజెస్ ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. In case of airborne diseases such as pneumonia, common cold, in addition to above measures, close contact with the infected person or their belongings should be avoided. అంటే ఈ కామన్ కోల్డ్, న్యూమోనియాలో ఏం జరుగుతుంది, నీకు డ్రాప్లెట్స్ ఇన్హేల్ చేయడం కానీ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఈజీగా కంటామినేటెడ్ యూటెన్సిల్స్ టచ్ చేయడం వల్ల నీకు అనేది స్ప్రెడ్ అవుతుంది డిసీజ్. సో ఆ క్లోజ్ కాంటాక్ట్ కూడా మనం తగ్గిస్తే కనుక మనము ఈ డిసీజెస్ నుంచి కూడా మనం బయటపడచ్చు అని చెప్తున్నాడు. For diseases such as malaria, filariasis that are transmitted through insect vector, the most important measure is to control or eliminate the vectors and their breeding places. ఇప్పుడు మలేరియా వాటి గురించి వస్తే వెక్టార్స్ ద్వారా నీకు స్ప్రెడ్ అవుతుంది. సో ఆ వెక్టార్స్ ని కంట్రోల్ చేయాలి అంటే కన్నా అవి ఎక్కడైతే రీప్రొడక్షన్ అంటే వెక్టార్స్ ఎక్కడ రీప్రొడక్షన్, ఇప్పుడు మస్కిటోస్ డ్రైనేజ్ సిస్టమ్, ఓపర్ వేస్ట్ వాటర్ రిజర్వర్స్ అక్కడ కానీ అవుతుంది. ఆ ప్లేసెస్ మనం కంప్లీట్ అవాయిడ్ చేయగలిగితే కనుక మనకు ఈ వెక్టార్స్ అవాయిడ్ చేయాలి. ఈ వెక్టార్స్ అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్ మలేరియా అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు. దిస్ కెన్ బి అచీవ్డ్ బై అవాయిడింగ్ స్టాగ్నెంటేషన్ ఆఫ్ వాటర్ ఇన్ around residential areas, regular cleaning of household coolers, using mosquito nets, introducing fish like gambusia, important, in the ponds that feed on the mosquito larvae, spraying insecticides in the ditches and the draining areas, swamps. Okay, మనం వాటర్ ని ఈ రెసిడెన్షియల్ ఏరియాస్ అక్కడ మనం వాటర్ ఎలా అంటే డిస్పోజ్, స్టాగ్నెంట్ వాటర్ ని మెయింటైన్ చేయకపోతే ఈ మస్కిటోస్ అనేది రీప్రొడక్షన్ చేసుకోలేవు, ఆ ప్లేసెస్ ఉండదు కాబట్టి మల్టిప్లై అవ్వవు. ఇంకా లైక్ పాండ్స్ అక్కడ మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ మస్కిటో లార్వాని తినడానికి గంబూజియా ఫిష్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేసాం అనుకోండి, ఆ ఫిష్ అనేది ఆ మస్కిటోస్ తినేసి ఆ లార్వాని కన్జ్యూమ్ చేసుకుంటుంది కాబట్టి మస్కిటో పాపులేషన్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, in addition, doors, windows should be provided with wire mesh to prevent the entry of mosquito. మన ఇంట్లో మనం చూసే ఉంటాం మస్కిటో మెష్ అనేసి ఉంటాయి అన్నమాట. విండోస్ కి, డోర్స్ కి చిన్న చిన్న హోల్స్ లాగా ఇలా ఉంటాయి అనమాట. ఓకే, అది మెష్ అలా మెష్ అలాంటివి చేయాలన్నమాట. Such precautions have become more important, especially in light of recent widespread incidences vector-borne like Aedes mosquitoes disease like dengue, chikungunya in very also. ఏడిస్ మస్కిటో నీకు డెంగ్యూని ట్రాన్స్మిట్ చేస్తాను. ఇలాంటి ఈ మెష్ ఇవన్నీ ఎక్కడ బాగా ఫేమస్ అయ్యింది ఈ మధ్య ఇండియాలో బాగా ఫేమస్, ఎందుకంటే ఈ డిసీజ్ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి పీపుల్ లో కూడా పాపులేషన్ లో కూడా నీకు చేంజ్ చేస్తున్నాం. ఓకే, మనం కంట్రోల్ చేయాలంటే మనం ఇలా మెష్ ఇవన్నీ వాడాలి అనేసి వాళ్ళలో కూడా ఒక ఐడియా అనేది వచ్చింది అనమాట. ద అడ్వాన్స్మెంట్స్ మేడ్ ఇన్ బయోలాజికల్ సైన్స్ హ్యావ్ ఆర్మ్డ్ us to effectively deal with the many infectious diseases. The use of vaccines and immunization programs have been enabled us to completely eradicate deadly diseases like smallpox. ఈ అడ్వాన్స్ మన టెక్నాలజీ అడ్వాన్స్ ఈ బయాలజీ కూడా అడ్వాన్స్ అవడం వల్ల చాలా డిసీజెస్ ఎలిమినేట్ చేసేసాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెడ్లీ ఈ స్మాల్ పాక్స్ అనేది చాలా డెడ్లీ అనమాట. ఒకప్పుడు ఇది వస్తే ఇంకా చనిపోవడమే ఒకటే దిక్కు అనేది ఉండేది అనమాట. ఈ స్మాల్ పాక్స్ ఇలాంటి డెడ్లీ డిసీజెస్ కూడా మనం ఎలిమినేట్ చేసేసాం మన ఎర్త్ నుండి. ఎలా అంటే అది వ్యాక్సినేషన్ ద్వారా. ఓకే, a large number of other infectious diseases like polio, diphtheria, pneumonia and tetanus have been controlled to large extent by use of vaccines. Vaccines యూజ్ చేసి కూడా మనము చాలా డిసీజెస్ ని మనము కంట్రోల్ చేసామని చెప్తున్నాం అన్నమాట. పోలియో, డిప్థీరియా, న్యూమోనియా అండ్ టెటానస్. Biotechnology, about which we will read more in chapter 10, is at verge of emerging the available of newer and safer vaccines, discovery of antibiotics and various other drugs. ఈ బయోటెక్నాలజీ చాప్టర్ లో నువ్వు రిమైనింగ్ గురించి చదువుకుంటావు. ఈ బయోటెక్నాలజీ ఏం చెప్తామంటే లైక్ ఈ బయోటెక్నాలజీ ఎలా డిఫరెంట్ యాంటీబయోటిక్స్, డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఎలా మనము క్రియేట్ చేస్తాము, క్రియేట్ చేసి
క్రియేట్ చేస్తాము, వాటి వల్ల యూజెస్ ఏంటి, ఎలా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఎలా స్టార్ట్ ఇవన్నీ ఆ చాప్టర్ లో తెలుసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ immunity. Every day we are exposed to large number of infectious agents. However, only few of these exposures result in the disease. Why? అంటే నువ్వు లార్జ్ ఇప్పుడు డైలీ మన సరౌండింగ్స్ లో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అన్నమాట. కానీ నీకు అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ నీకు డిసీజెస్ అనేది కాస్ట్ చేయవు. ఎందుకు అలా కాస్ట్ చేయవు అంటే నీకు ఒక ఇమ్యూనిటీ అనేది ఉంటుంది అనమాట. ఆ ఇమ్యూనిటీ ఒక సర్టెన్ లిమిట్ వరకు నీకు డిఫెండ్ చేస్తుంది అనమాట. దిస్ ఈస్ డ్యూ టు ఫ్యాక్ట్ దట్ బాడీ ఈస్ ఏబుల్ టు డిఫెండ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద మోస్ట్ ఆఫ్ దీస్ ఫారిన్ ఏజెంట్స్ నుంచి నీకు కాపాడుతుంది అనమాట. దిస్ ఓవరాల్ ఎబిలిటీ ఆఫ్ హోస్ట్ టు ఫైట్ ద డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ కాన్ఫర్డ్ బై ద ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ కాల్డ్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే అది ఏది ఈ మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ ఫారిన్ ఏజెంట్స్ మన సరౌండింగ్స్ లో ఉన్నప్పటికీ మనకు డిసీజ్ రాకుండా ఉంటది. అది ఎలా అది కాపాడుతుంటుంది కదా, దాన్ని మనం ఇమ్యూనిటీ అంటాం అనమాట. 2 types ఆఫ్ ఇమ్యూనిటీస్ ఉంటాయి అనమాట. ఇన్నేట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్, అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఉంది కదా, వీటి మధ్య డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు టేబుల్ నీకు నార్మల్ గా డైరెక్ట్ గా నీకు MCQs లోనే రావచ్చు, లేకపోతే స్టేట్మెంట్ లో కూడా రావచ్చు అనమాట. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అయితే బోర్డ్ ఎగ్జామ్స్ డైరెక్ట్ గా నీకు కంపల్సరీ క్వశ్చన్ అనమాట. 100% క్వశ్చన్ బోర్డ్ ఎగ్జామ్స్. డిఫరెన్స్ బిట్వీన్ ఇన్నేట్ అండ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఎగ్జామ్ 2 marks కానీ వెరీ షార్ట్ కానీ షార్ట్ ఆఫ్ కంపల్సరీ ఇస్తాడనమాట. నెక్స్ట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ ఇస్ నాన్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డిఫెన్స్. అంటే స్పెసిఫిక్ కాదనమాట. ఓకే, ఇన్నేట్ ఇమ్యూనిటీ నాన్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డిసీజ్ అనమాట. ఓకే, దట్ ఈస్ ప్రెసెంట్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్. ఓకే, అట్ బర్త్ టైం నుంచి నీకు ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది ప్రెసెంట్ అయింటుంది అనమాట. బర్త్ నుంచి అంటే మనం పుట్టినప్పటి నుంచి నీకు ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది అన్నమాట. నాన్ స్పెసిఫిక్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ అంటే కన్నా ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ వచ్చింది అనుకోండి, ఆ కోల్డ్ సంబంధించిన ఇమ్యూనిటీ మాత్రమే యాక్టివేట్ అవుతుంది, దాన్ని స్పెసిఫిక్ అంటారు. అలా కాకుండా మొత్తం అంతా స్పెసిఫిక్ కాకుండా అన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఉన్న పార్ట్స్ అన్ని ఒకేసారి యాక్టివేట్ అయిపోతాయి అనమాట. ఏదైనా ఫారిన్ యాంటీజెన్ వచ్చినప్పుడు దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అనమాట. This is accomplished by the providing different types of barriers to entry of the foreign agents to our body. డిఫరెంట్ బ్యారియర్స్ ని అది కడుతుంది అనమాట. అంటే నువ్వు బాడీలోకి ఎంటర్ రావాలంటే నువ్వు ఫస్ట్ నన్ను దాటాలి అన్నట్టుగా నీకు 4 types ఆఫ్ బ్యారియర్స్ అనేవి నీకు అవుతాయి అనమాట. ఫస్ట్ ఫిజికల్ బ్యారియర్స్. Skin on our body is a main body barrier which prevents entry of the microorganisms. Skin అనేది మెయిన్ బ్యారియర్ అంటున్నాడు అనమాట. మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అవ్వకుండా మెయిన్ బ్యారియర్ గా పనిచేస్తుంది. Mucous coating of the epithelium lining of respiratory, gastrointestinal and urinogenital tracts also help in the trapping microbes in the gastrointestinal కానీ మ్యూకస్ ఏదైతే రెస్పిరేటర్ లో కానీ యూరినోజెనిటల్ నీకు రెస్పిరేటరీ బ్రీతింగ్ ఎక్స్చేంజ్ అప్పుడు జరుగుతుంది. ఎలా ఆ మ్యూకస్ ఫారిన్ పార్టికల్స్ నుంచి బయట ఫిల్టర్ చేస్తుంది అనేసి. సో రెస్పిరేటరీలో ఉన్న మ్యూకస్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లో ఉన్న మ్యూకస్, యూరినోజెనిటల్ ట్రాక్ లో ఉన్న మ్యూకస్, ఇవన్నీ కూడా ఫిజికల్ బ్యారియర్స్ కింద వస్తాయని చెప్తున్నాను అనమాట. ఫిజియోలాజికల్ బ్యారియర్స్. యాసిడ్ ఇన్ స్టమక్, సలైవా ఇన్ మౌత్, టీయర్స్ ఫ్రమ్ ఐస్ ఆల్ ప్రివెంట్ ద మైక్రోబియల్ గ్రోత్. యాసిడ్ ఇన్ స్టమక్ లో pH కూడా నీకు క్రియేట్ చేస్తుంది. సలైవా ఇన్ మౌత్ కూడా నీకు ఫిజియోలాజికల్ బ్యారియర్ గా పనిచేస్తాను మైక్రో ఆర్గానిజమ్స్ చంపడానికి ఒక సర్టెన్ లిమిట్ వరకు. ఇంకా అది ఎక్సీల్ అయితే కన్నా సలైవా కూడా ఏం చేయలేదు అనమాట. అప్పుడు మనకి డిసీజ్ అనేది కాజ్ అవుతుంది. ఇది ఫిజియోలాజికల్ బ్యారియర్. నెక్స్ట్ సెల్యులర్ బ్యారియర్. సెల్యులర్ బ్యారియర్స్. సర్టెన్ టైప్స్ ఆఫ్ ల్యూకోసైట్స్ WBC of our body like polymorphonuclear leukocytes like PMNL neutrophils and monocytes, natural killer cells, types of leukocytes in our blood as the macrophages in the tissues and phagocyte and destroy the macrophages. అంటే ఈ సెల్యులర్ బ్యారియర్స్ ఏం చేస్తాయంటే ఫాగోసైట్ అంటే వాటిని తినేస్తాయి అనమాట. ఓకే, ఆ పర్టికులర్ ఫారిన్ యాంటీజెన్ ని తినేస్తాయి అనమాట. ఓకే, తినేసి డిస్ట్రాయ్ చేసేస్తాయి మైక్రోబ్స్ ని. ఇవన్నీ ఏంటంటే సెల్యులర్ ఇది పాలిమార్ఫో ల్యూకోసైట్ అంటే WBC టైప్స్ అనమాట ఇవన్నీ. ఓకే, నెక్స్ట్
cytokine barriers. Viruses infected cells secrete proteins called interferons, which protect non-infected cells from the further viral infection. ఓకే, సైటోకైన్ బ్యారియర్స్ అంటే వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ అనమాట. వైరస్ వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ అనేది అంటే సపోజ్ ఇది ఒక సెల్. సపోజ్ ఇది ఒక వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిందనుకో, ఈ వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్ అనేది కొన్ని ప్రోటీన్స్ రిలీజ్ చేస్తాయంటే, ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే ఏదైనా వెళ్ళి వీటికి జాగ్రత్త చెప్తాను అనమాట. ఇలా వైరస్ ఒకటి ఎంటర్ అయింది, సో నేను ఎలా ఇన్ఫెక్ట్ అయిపోయాను, ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకో అనేసి చెప్తాను అనమాట. అది చెప్తున్నాను. వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ secrete proteins called interferons, which protect non-infected cells from the further viral infection. Okay. రేపు నెక్స్ట్ సెక్షన్ లో మనం అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఇవన్నీ రేపు చూసుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు ఏమేమి చూసుకున్నాం ఒకసారి రివైజ్ చేసుకున్నాం. హ్యూమన్ హెల్త్ డిసీజ్ చాప్టర్ మనం లో స్టార్ట్ చేసాము. ఎంఎస్ స్వామినాథన్ గురించి చెప్పుకున్నాం. ఎంఎస్ స్వామినాథన్ గ్రీన్ రెవల్యూషన్, ల్యాబ్ టు ల్యాండ్ కల్టివేషన్, తర్వాత మెక్సికన్ వీట్ వెరైటీని ఇండియా ఇంట్రొడ్యూస్ చేసింది, ఫుడ్ సెక్యూరిటీ, అవన్నీ మీకు ఎంఎస్ స్వామినాథన్ చేశాడని చెప్పుకున్నాం. తర్వాత హిపోక్రైట్స్ ఇండియన్ ఆయుర్వేద సిస్టమ్ హెల్త్ ని ఎలా డిఫైన్ చేసింది, తర్వాత బ్లాక్ బైల్ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మన హెల్త్ డెఫినేషన్ లోకి, తర్వాత విలియం హార్వే దాన్ని ఎలా డిస్ప్రూవ్ చేశాడని చెప్పుకున్నాము. తర్వాత హెల్త్ అనేది వేటి ద్వారా ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పుకున్నాం. జెనెటికల్ డిసార్డర్స్, ఇన్ఫెక్షన్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పుకున్నాం. తర్వాత హెల్త్ ఒక పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏంటి అని చెప్పుకున్నాం. ఎలా మనం ప్రాపర్ హెల్త్ మెయింటైన్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. తర్వాత ఇన్ఫెక్షస్ డిసీజెస్, నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే ఏంటి, వాటిలో ఒక్కొక్కటి గురించి చెప్పుకున్నాం. ప్యాథోజన్స్, ప్రోటోజోన్స్, హెల్మెంటిస్, వైరసెస్, ఫంగై, బ్యాక్టీరియా, ఇవన్నీ కామన్ డిసీజెస్ కాజ్ చేస్తుంది. బ్యాక్టీరియాకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమేమి చెప్పుకున్నాం, టైఫాయిడ్ కానీ, నిమోనియా కానీ, తర్వాత డిప్టీరియా, ప్లేగ్ వాటి గురించి చెప్పుకున్నాం. వైరసెస్ వచ్చేసరికి కామన్ కోల్డ్ గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఎలా స్ప్రెడ్ అవుతుందో చెప్పుకున్నాం, ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు చెప్పుకున్నాం. తర్వాత ఫంగైస్ లో మనం 3 types ఆఫ్ స్పీసీస్ గురించి, మైక్రోస్పోరం, ఎపిడెర్మోఫైటన్, ట్రైకోఫైటన్ గురించి చెప్పుకున్నాం. అవి ఎలా కాజ్ చేస్తాయి, ఏ విధంగా ప్రాపర్ కండిషన్స్ అని చెప్పుకున్నాం. తర్వాత ప్రోటోజోన్స్, అమీబియాసిస్ కానీ మళ్ళీ చెప్పుకున్నాం. అమీబియాసిస్ గురించి చెప్పుకున్నాం. లైక్ మళ్ళీ మలేరియా గురించి చెప్పుకున్నాము. ఆ లైఫ్ సైకిల్ ఇన్ మలేరియా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఎలిమెంటీస్ లో ఆస్కారిస్ ఎలా స్ప్రెడ్ చేస్తుంది, ఎలా వస్తుంది, ఏమేమి ఎఫెక్ట్ అవుతాయని చెప్పుకున్నాం. ఓకే, ఇవన్నీ ప్యాథోజన్స్, ఇవన్నీ ఎలా గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత మన హెల్త్ ని ప్రాపర్ గా ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు, అంటే ఏమేమి పర్సనల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, పబ్లిక్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అని కూడా మనము చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ ఈ మస్కిటోస్, ఈ బ్రీడింగ్ ప్లేసెస్ ని ఎలా కంట్రోల్ చేసి, గంబూజా ఫిష్ ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి, ఎయిర్ మామూలుగా డోర్ కి, విండోస్ కి మెష్ ఎలా వల్ల మనకి ఏమి ఉపయోగమో అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇమ్యూనిటీలో వచ్చేసరికి 2 types ఆఫ్ ఇమ్యూనిటీ అని చెప్పుకున్నాం. అంటే బేసిక్ గా ఒక ఇమ్యూనిటీ చెప్పింది. ఇంకా నెక్స్ట్ తర్వాత అక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి డిస్కస్ చేసుకున్నాక ఇన్నెట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ డిఫరెన్సెస్ ఒక టేబుల్ లాగా మనం చెప్పుకున్నాం. ఓకే, ఇమ్యూనిటీ ఎందుకు ఉపయోగపడుతుంది, మనం ఎన్నో ఫారెన్ యాంటిజెన్స్ ఫేస్ చేసినప్పుడు మనము డిసీజ్ ని తెచ్చుకోము, ఎందుకంటే ఇమ్యూనిటీ హెల్ప్ చేస్తాను. ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటే నాన్ స్పెసిఫిక్ అని మనం పుట్టినప్పటి నుంచి ఉంటుందని చెప్తున్నాం. దాంట్లో ఏమేమి బ్యారియర్స్ ని దాటాలి, ఒక డిసీజ్ మనకి కాజ్ చేయాలంటే ఫిజికల్, ఫిజియలాజికల్, సెల్యులర్ అండ్ సైటోకిన్ బ్యారియర్స్ అనమాట. వీటిలో ఎగ్జాంపుల్స్, వీటిలో ఇవి ఎలా హెల్ప్ చేస్తాయి అనేసి మనం ఈరోజు చెప్పుకున్నాం. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. రేపు అక్వైర్డ్ ఇమ్యూనిటీ చెప్పిన తర్వాత నీకు ఒకేసారి డిఫరెన్సెస్ అని చెప్పేసి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను అనమాట. ఓకే, ఈ చాప్టర్ పర్లేదు, ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంది. కాస్త దీంట్లో ఇక్కడ అక్వైర్డ్ ఇమ్యూనిటీ నుంచి ఈ ప్యాసివ్ ఇమ్యునైజేషన్, యాక్టివ్ ఇమ్యూనిటీ ఇక్కడ కాస్త కాన్సెప్ట్ ఉంటుంది. ఇంతకు ముందు ఈ రోజు చెప్పిన టాపిక్ మొత్తం అంతా బై హార్టింగ్ అనమాట. ఓకే, ఈ ఎయిడ్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎయిడ్స్ ఈ చాప్టర్ లో బాగా ఎక్కువ చెప్పుకుంటాం అనేసి. తర్వాత క్యాన్సర్, ఈ డ్రగ్స్, ఆల్కహాల్ పార్ట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ నెక్స్ట్ 2 sessions పడుతుంది దీనికి. ఓకే, తర్వాత ఎక్సర్సైజ్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.